నమ్మకపు మాయలో పడి ఇంతకాలం మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. నా కోసం నేను బతుకుతూ మిమ్మల్ని సుఖంగా బతకనివ్వలేదు. ఇంకా నేను మళ్ళీ మళ్ళీ పొరపాటు చేయను. రేవతి కోసం బతికిన రేవతి ఈ రోజే చచ్చిపోయింది నాన్న. ఈ రోజు ఈ క్షణం మీకు ఇంకొక కూతురు పుట్టింది నాన్న. మీకోసం మీకు ఆనందం పంచడం కోసం పుట్టింది నాన్న. ఇక నుంచి మీ అమ్మాయి మీ అదుపాజ్ఞలో ఉంటుంది. మీ ఆశలు తీరుస్తుంది, మీ కలలు నిజం చేస్తుంది. ఇంకా జీవితకాలం మీతోనే ఉంటుంది నాన్న. ఈ కూతురికి మీరు తప్ప ఏ బంధం లేదు, బంధుత్వాలనేవే లేవు. మీరు ఏం చెప్తే అది చేస్తాను నాన్న. చాలమ్మా, ఆ మాట చాలు. ఎవరి సుఖం నా సుఖం అనుకున్నాను, ఎవరి ఆనందం నా ఆనందం అనుకున్నాను, అది ఈ క్షణం నుంచి నెరవేరబోతుంది. ఇంతకాలం నేను ఎవరి కోసం కష్టపడ్డాను, దానికి సార్థకత దక్కబోతోంది. ఎలా పెంచుకున్నాను, ఎలా బతుకుతుందోనని నేను బాధపడని క్షణం లేదు. నీలా నేను కూడా ఆ వాసుగాడు మారాడని మోసపోయానమ్మా. చివరి క్షణంలో ఆ దేవుడు కరుణించి నీ బతుకు బుగ్గిపాలు కాకుండా కాపాడాడు. వాడి అసలు రూపం తెలుసుకునేలా చేశాడు. నా కళ్ళ ముందే నా కూతురి జీవితం బలైపోతుందేమోనని భయపడ్డానమ్మా. ఆ రోజు నేను అందుకేనమ్మా చావుకు సిద్ధపడింది. నా వృత్తి చూసి నన్ను కన్న తండ్రిలా కాకుండా ఓ దుర్మార్గుళ్లా చూశావు. ఇప్పటికైనా నన్ను నా ప్రేమని అర్థం చేసుకున్నావు. అమ్మా, నా బంగారు తల్లి, ఇక నీ జీవితంలో కన్నీళ్లు రాకుండా చూసుకుంటానమ్మా. గతమంతా ఒక పీడకలనుకో, బంగారం లాంటి భవిష్యత్తు నేను నీకు అందిస్తాను. నేను మారినా నా కూతురు నమ్మటం లేదేంటా అని అనుకునేవాడిని. నా బాధ ఆ భగవంతుణ్ణి కరిగించింది, నీకు నిజం తెలిసేలా చేసింది. ఇక ఈ మాధవరావు వంక తలెత్తి చూసే ధైర్యం ఎవరికీ లేకుండా చేస్తాను. ఏ మాధవరావు, మీ అమ్మాయి అలా ఆటగదా ఇలా ఆటగదా అని అనే అవకాశం లేకుండా జనం నోళ్లు మోయిస్తాను. ప్రతి అడ్డమైనవాడు నీ గురించి నా వెనక చెవులు కొరుక్కుంటున్నారు. ఇక నుంచి వాళ్ళు నాలికలు కొరుక్కొని తప్పు చేశాం అనుకునేలా చేస్తాను. అమ్మా, నాకు కొత్తగా కూతురు పుట్టడం కాదమ్మా, నాకు కొత్త ధైర్యం, కొత్త బలం వచ్చేలా చేశావు. ఇక చూడు, మాధవరావు రౌడీ కాదు, పంచాయతీలు చేసే గోండా కాదు, మనసున్న మారాజు అని కూతురికి కొత్త జీవితం అందించిన అసలు సిసలైన తండ్రి అని చెప్పుకునేలా చేస్తాను. ఒసే కాంతం, మా అమ్మాయికి బాగా దిష్టి తీసేవే. ఎవరి కళ్ళో పడి దీని జీవితం అల్లకల్లోలమైంది. ఇక నుంచి నా తల్లిని నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. పసిపాపలా నవ్వుతూ తుళ్ళుతూ బతికే జీవితాన్ని అందిస్తాను. ఏమండి, మీలో ఇంత ఆనందం చూసి ఎంతకాలం అయిందండి? ఆ భగవంతుడు ఇలాగే చల్లగా చూసి దీని కాపురం కూడా సరిచేస్తే తొందరలో మనవాడిన మనవరాలను ఎత్తుకుని ఇంతకన్నా ఎక్కువ మురిసిపోదామండి. నిజం కాంతం. అమ్మ రేవతి, నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పాను కదా నాన్న, మీకోసం మీరేం చెప్తే అది నేను చేస్తానని. అమ్మా, వెంటనే ఆ దరిద్రుని వదిలించుకుందామమ్మా. వదిలించుకోవడం ఏంటి నాన్న? అసలు వాడే లేడని నేను అనుకుంటుంటాను. అయితే వాడికి డైవర్స్ ఇచ్చేయమ్మా. ఏమండి, ఏమిటండి మీరు మాట్లాడేది? కాంతం, నువ్వు ఊరుకో. అమ్మా చెప్పమ్మా, నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను నాన్న. మీ తృప్తి కోసం
కోసం డైవర్సే కాదు, వెళ్ళి వాడిని చంపమన్నా చంపొస్తాను. కానీ వాడిని తాకడం కూడా నాకు అసహ్యం వేస్తుంది. అసలు వాడి పేరు వింటేనే ఒళ్ళంతా కంపరం పుడుతుంది. అమ్మ రేవతి, ఆ దరిద్రపు వేదవకు విడాకులు ఇచ్చేసి నీకు ఇంకో పెళ్లి చేయాలనుకుంటున్నా. చేసుకుంటావా? అయ్యయ్యో, ఏమిటండి ఆ మాటలు? ఏయ్, నువ్వు ఆగు. అమ్మా, నువ్వు ఈ విషయంలో ఇంకేం మాట్లాడకు. నాన్న, ఇంకా నన్నెప్పుడు ఏ విషయంలోనూ నా ఇష్టాలు అడగండి. సరేనా కాదా అని ప్రశ్నించకండి. మీరేం చేయమంటే అది కాదనకుండా, కారణం అడగకుండా, ఎదురు ప్రశ్న వేయకుండా నేను చేస్తాను. మీరేదంటే అదే నాన్న. నాకంటూ మరో అభిప్రాయం లేదు. ఏమిటి ఆ వైరాగ్యపు మాటలు? నేనేం బతుకు మీద విరక్తితోనూ వైరాగ్యంతోనూ మాట్లాడడం లేదమ్మా. నా నిష్ట ప్రకారం మీ సంతోషం కోసం నేను ఒప్పుకున్నానని చెప్తున్నాను కదా. అందుకని కాంతం, నువ్వింకో మాట మాట్లాడావంటే పోగులు పెడతాను. పోదలబా. అమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే నాన్న. ఏమండి, మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతోందా? ఏయ్, ఇంకా అర్థం కాకపోవడానికే ఉంది. ఇన్ని రోజులు నాలో ఉన్న బాధను నా కూతురు అర్థం చేసుకోలేదని బాధపడేవాణ్ణి. ఇప్పుడు నా కూతురు నా మనసులో ఉన్న బాధను అర్థం చేసుకుంది. ఇప్పుడేనే కథ చాలా రసవత్రంగా సాగుతుంది. ఇంకెవ్వరూ ఈ మాధవరావుని ఏమీ చేయలేరు. ఇదిగో, ఈ ఆనందంలో నాకిష్టమైన జీడిపప్పు పాయసం చేసుకురా. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు కాంతం. రాణి, బ్రాంచ్ ఇన్స్పెక్షన్ కని నిన్ను వినోద్ని విజయవాడ పంపటం ఇలాంటి పరిస్థితులకి దారితీసి నీ జీవితం ప్రశ్నార్థకం చేస్తుందని అనుకోలేదమ్మా. మీరు ఒక్క మాట ముందు చెప్పుంటే ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు కదా. ఏదేమైనా ఐఎమ్ వెరీ సారీ అమ్మా. అదేంటి సార్, మీరు సారీ చెప్పడం ఎందుకు? నా స్టాఫ్కి ఇలా జరిగినప్పుడు నేను సారీ చెప్పడం ధర్మం అమ్మా. పోనీ మీ అత్తయ్య మావయ్య మీ ఆయనతో నన్ను మాట్లాడమంటావా? వద్దు సార్, ఇప్పటికే మా విషయం విడాకుల దాకా వచ్చింది. మా అన్నయ్య ఆలోచించి నిర్ణయం తీసుకుని ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తానన్నాడు. ఈ స్టేజ్లో మళ్ళీ మీరు వెళ్ళి మాట్లాడితే వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు. మళ్ళీ నేనే బాధపడాలి సార్. ఏంటమ్మా ఇది? నా ఆఫీస్ పని మీద వెళ్ళి నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను ఏ విధంగానూ సహాయపడలేకపోతున్నాను. సార్, ఏంటయ్యా? అదే సార్, కొత్తగా పెళ్లి చేసుకున్న శ్యామల వాళ్ళ హస్బెండ్ని పరిచయం చేయడానికి తీసుకొస్తానంది కదా సార్. వాళ్ళు వచ్చారు సార్. వస్తున్నా పద. అలాగే సార్. పదమ్మా రాణి. కూర్చోండి కూర్చోండి. సార్, మా ఆయన పేరు శ్రీనివాస్. హాయ్ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మేడం, ఇదిగోండి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. గిఫ్ట్ సార్. ఇది నా తరఫున నా స్టాఫ్ తరఫున చిన్న గిఫ్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. సార్, మా అందరి తరపున మీరే ఏదైనా మాట్లాడండి సార్. తప్పకుండా. ఈ నూతన వధూవరులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని నా తరఫున మనందరి తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మేడం, మీరు కూడా మాట్లాడండి. అయ్యో, నేనా? పర్వాలేదమ్మా, 2 మాటలు మాట్లాడు. వద్దు సార్. పర్వాలేదమ్మా, ఒక్కసారి మాట్లాడు. కొత్త దంపతులను ఆశీర్వదించేంత వయసు లేకపోయినా ఓ 4 మంచి మాటలు మాట్లాడతాను. మంచి మనసుతో సమస్యలను అధిగమించి గమ్యం చేరుకోవాలని ఆశిస్తున్నాను. పెళ్లి అనేది స్వర్గంలో నిర్ణయించబడ్డ పుణ్యకార్యం. భార్యాభర్తల బంధం చాలా విలువైంది. వాళ్ళ మధ్య అపార్థాలకు చోటుండకూడదు. ఈగోలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని
నిండు నూరేళ్లు కలిసి బతకాలి. ఈ బంధం శాశ్వతంగా ఉండాలంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ముఖ్యం. మీరు పార్వతీ పరమేశ్వరుల్లాగా చెరిసగమై అర్ధనారీశ్వరుల్లా బతకాలని ఆశిస్తున్నాను. ఊరికే ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, మనం ఆచరించాలి. హూ ఇస్ దట్? ఎవరా కామెంట్ చేసింది? రాణి అన్న దాంట్లో తప్పే ఉంది. ఎందుకు ఆ అమ్మాయి మనసు గాయపరుస్తున్నారు? మీరు చదువుకునేవారే కదా, అసలు బుద్ధుందా మీకు? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. లోపల రాణి ఉందా అండి? ఉన్నారు సార్. మీరెవరు? నేను రాణి అన్నయ్యని. ఒకసారి రాణిని రమ్మని చెప్తారా? అలాగే సార్. మేడం, ఏంటి? మీ గురించి మీ అన్నయ్య వచ్చారు మేడం. అన్నయ్య వచ్చాడా? అవును మేడం. సరే, నువ్వు వెళ్ళు. అన్నయ్య, ఇక్కడే నిలబడ్డావేంటి? లోపలికి రాలేకపోయావా? నువ్వు పనిలో ఉంటావు కదమ్మా, డిస్టర్బ్ చేయడం ఎందుకని. రాణి, ఏంటమ్మా కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఏమైంది? అదేం లేదన్నయ్య. నువ్వు నా దగ్గర దాస్తున్నావు, చెప్పమ్మా అసలు ఏం జరిగింది? అన్నయ్య, అదన్నయ్య జరిగింది. బాధపడకమ్మా, మనకి మంచి రోజులు వస్తాయి. సరే, విషయం ఏంటి? నీ సంతకాలు కావాలమ్మా, అందుకే వచ్చాను. ఒకసారి నువ్వు చదివి సంతకం పెడితే నేను బయలుదేరతాను. చదవడం ఎందుకన్నయ్య? ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు. అది కాదమ్మా, నువ్వు చదవకుండా సంతకం. చదివితే నేను అవమానించినట్టే అన్నయ్య. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు. ఇక్కడమ్మా. నేను బయలుదేరతానమ్మా, జాగ్రత్త. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభద్బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అయ్యా నమస్కారం మాధవరావు గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను. అర్చన అభిషేకమా? అర్చన చేయించండి. ఓం నమ శివాయ. మాధవరావు నామధేశ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతే దాతా పురుస్థాది ముదాయ హర్షగ్రహ ప్రవిద్వాన్ ప్రదిశ శతస్రహ తమేవం విద్వాన్ మృతే భవితనాన్య బంధాయ నైవిద్యతే. అయ్యా హారతి తీసుకోండి. అమ్మా, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభద్బ్రహ్మేంద్ర గంగాధరాం. అయ్యా, వచ్చే ఆదివారం మన ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. తమకు పంతులు గారు, ఏదైనా
నేను ఇంటికెళ్ళి చెక్ పంపిస్తాను, తగిన ఏర్పాట్లు చూడండి. చాలా సంతోషం. శుభం. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు, అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు, ఆయురారోగ్యాభివృద్ధిరస్తు. బాగున్నావా? ఈ పలకరింపులు తర్వాత. మీరు అడిగేదేంటో నాకు తెలుసు. నేను అన్ని విధాలా బాగున్నాను. ఎందుకు వచ్చారో ముందా పని చూసుకొని వెళ్ళండి. ఎందుకు రేవతి అంత కోపంగా మాట్లాడుతున్నావు? చూడు, నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పింది. మళ్ళీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకు. నీ చనువు ఎక్కడ చూపించాలో అక్కడ చూపించు. అనవసరమైన చోట్ల ప్రదర్శించాలని చూడకు. అది కాదు అంకుల్. నందిని, పద. పదండి. రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనుల అమ్మా వాసు, వాసు, ఏంట్రా ఈ దెబ్బలేంటి? ఎందుకలా ఉన్నావు? కన్ఫ్యూజన్ అమ్మా, టోటల్ కన్ఫ్యూజన్. కర్త కర్మ క్రియ అని ఒకటి ఉంటుంది కదే, పని చేయడం అనుభవించటం. కానీ నా ప్రమేయం లేకుండా అన్నీ జరిగిపోయాయి. అదేనే కన్ఫ్యూజను. ఏంట్రా నీ ప్రమేయం లేకుండా ఏం జరిగిపోయింది? ఎవరో తెలీదు, ఎందుకు ఎదురు పడ్డారో తెలీదు, నేనెందుకు కక్కుర్తి పడ్డానో తెలీదు, ఫ్రీగా దొరికిందని ఎందుకు లిమిట్ దాటానో తెలీదు, ఆ తర్వాత ఏమైందో తెలీదు. సర్రం తగిలేసరికి కళ్ళు తెరిచాను. ఎదురుగా ఎమ్మబొట్టుల్లా పోలీసులు చెదగబాది చిందేయించారే. ఎవరు దయతల్చారో, బతుకు దేవుడా అని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి పడ్డా. ఏంటోరా నువ్వు చెప్పేది ఏమి ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు.